హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, लेखन शिक्षणలో భాగంగా మనం लेखन शिक्षण అంటే ఏమిటి, लेखन शिक्षण का महत्व, लेखन शिक्षण प्रारंभ में बालकों को कैसे सिखाना चाहिए, प्रारंभिक बालकों को यानी किंडरगार्टन बालकों को लेखन शिक्षण किस प्रकार सिखाया जाए, ఇవన్నీ విషయాలన్నీ కూడా మనం పార్ట్ 1 వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు లేఖన్ శిక్షణకి విధి అని ఇవ్వడం జరిగింది. అవి 4 విధులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకటి అనుకరణ విధి, అదేవిధంగా మాంతేశ్వరి విధి, జాక్టాట్ విధి, అదేవిధంగా మనకి పెస్టాలజీ విధి, అలా 4 విధులు చెప్పడం జరిగిందండి. సో ఈ 4 విధుల్లో చాలా ఈజీ అండి అనుకరణ విధి. సో అనుకరణ విధి అంటే ఆ పదంలోనే ఉంది మనకి. అనుకరణ చేస్తారు పిల్లలు, అనుకరణ చేస్తారు. అనుకరణ ఎలా చేస్తారంటే ఇందులో అనుకరణ విధిలో మళ్ళీ 2 రకాలుగా ఇవ్వడం జరిగింది. ఒకటి రూపురేఖ అనుకరణ, స్వతంత్ర అనుకరణ. ఒకటి ఏంటంటే రూపురేఖ అనుకరణ, 2 స్వతంత్ర అనుకరణ. రూపురేఖ అనుకరణ అంటే మనందరికీ తెలిసిందే. రూపురేఖ అనుకరణ అంటే రూపురేఖ, रूप को देखकर उसी प्रकार अनुकरण करते हैं बालक. సో మీ బజార్లో మార్కెట్లో మనకి ముద్రిత పుస్తకాలే हमें उपलब्ध होती है. ఆ ప్రింటెడ్ మెటీరియల్ మనకు దొరుకుతుంది హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి. సో మన డాట్స్తో ఉంటుంది కదా, ఇలా డాట్స్తో మన ఉదాహరణకి రా అనుకోండి, రా ఈ విధంగా డాట్స్తో, సో ఈ విధంగా డాట్స్తో ఉన్నటువంటి మనకి ఆ యొక్క పదాలు అక్షరాలు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో ఆ డాట్స్ని కలుపుతూ రైటింగ్ అనేది పిల్లవాడు నేర్చుకుంటాడనమాట. సో దీన్నే మనం ఏమంటామంటే रूपरेखा अनुकरण. कुछ ऐसे मुद्रित पुस्तकें हमें उपलब्ध होती है कि अक्षर या वाक्य उन बिंदुओं को देखकर क्या करता है, अभ्यास करते हैं, बालक अभ्यास करते हैं. తర్వాత ఇందులో మనకి స్వతంత్ర అనుకరణ అంటే సో मुद्रित पुस्तकाలు కాకుండా अध्यापक स्वयं लिखता है, अध्यापक जो लिखता है उसको देखकर अनुकरण करता है. ఏదైతే టీచర్ రాస్తాడో స్లేట్ పర్ या श्यामपट पर या मुद्रित पुस्तिका पर హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఎవరైతే మరి టీచర్స్ మన సాధారణంగా మనకి కాపీ రైట్ హ్యాండ్ రైటింగ్లో మనకి టీచర్ పైన రాస్తారు అక్షరాలు లేదా వాక్యాలు రాస్తారు. దాన్ని చూసి యాజ్ ఇట్ ఈజ్గా పిల్లవాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. अध्यापक श्यामपट पर स्लेट पर अभ्यास पुस्तिका पर लिखता है, उसे देखकर बालक क्या करता है, अभ्यास करते हैं, लेखन अभ्यास करता है. ओके, लिखना अभ्यास करते हैं. दाన్ని మనం ఏమంటాం, लिखना अभ्यास करते हैं, దాన్ని స్వతంత్ర అనుకరణ అంటాం. సో मुद्रित पुस्तकों को देखकर लिखना अभ्यास किया जाए, उसे क्या कहा जाता है, रूपरेखा अनुकरण. स्वतंत्र अनुकरण అంటే अध्यापक स्वयं लिखता है. यहाँ देखिए मुद्रित पुस्तकायन इच्छारनुकोंడి, దాన్ని ఏమంటామండి रूपरेखा अनुकरण. मुद्रित पुस्तकों को देखकर ముద్రిత పుస్తకం देखकर అంటే మనం రూపురేఖ అనుకరణ అనేసి చెప్పాలి. తర్వాత స్వతంత్ర అనుకరణ అంటే అధ్యాపక్ స్వయం लिखता है, अध्यापक कहाँ लिखता है, श्यामपट पर लिखता है और स्लेट पर लिखता है, अभ्यास पुस्तिका पर लिखता है, पुस्तक पर. ఈ విధంగా రాసి అనుకరణ చేయడాన్ని మనం ఏమంటాం, అనుకరణ విధి. సో అనుకరణ విధి, రూపురేఖ అనుకరణ, స్వతంత్ర అనుకరణ. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్స్లో ముద్రిత పుస్తకం को देखकर बालक लेखन का अभ्यास करते हैं అంటే रूपरेखा अनुकरण. అలా కాకుండా अध्यापक स्वयं श्यामपट पर स्लेट पर पुस्तक पर लिखता है, उसे देखकर बालक अभ्यास करते हैं అంటే ఏంటండి, స్వతంత్ర అనుకరణ. ఓకే, నెక్స్ట్ మాంతేశ్వరి విధి. నెక్స్ట్ విధి ఏంటండి, मांतेश्वरी ज्ञानेंद्रियों को सहायता से बालकों को अक्षर सिखाने की बात कही है. జ్ఞానేంద్రియాల సహాయంతో అక్షరాలు నేర్చుకోవడం, అక్షరాలు రాయడం నేర్చుకోవడం. आँख, कान और हाथ को तीनों को उपयोग करके अक्षरों को सीखना. ఏంటంటే మాంతేశ్వరి విధిలో आँख, కాన్, హాత్ మొదలైనటువంటి आँख कान लांटी ज्ञानेंद्रियाल सहायंतो इन सबको समन्वय करके
बालकों को अक्षर सिखाया जाता है। इन सबको समन्वित करके बालकों को अक्षर सिखाया जाता है। इसे कहा जाता है मांतेश्वरी विधि। मांतेश्वरी विधि। बालक अक्षरों को देखता है, ముందు పిల్లవాడు అక్షరాలు చూస్తాడు, और उसकी ధ్వనిयों को कान से सुनता है, తర్వాత దాని యొక్క సౌండ్, దాని యొక్క ధ్వనిని పిల్లవాడు వింటాడు. ముందు చూస్తాడు, తర్వాత వింటాడు. ఓకే, ఈ రెండు కూడా జ్ఞానేంద్రియ సహాయం అనేసి మనం మాంతేశ్వరి చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఏంటి, रेगमाल अक्षरों को हाथ से पेरता है. हाथ से पेरता है. అక్షరాలని రేగమాల్ అంటే శాండ్ పేపర్, ఒక రకమైనటువంటి శాండ్ పేపర్ ఉంటుంది. ఆ శాండ్ పేపర్ మీద అక్షరాలు ఉంటాయి. సో ఇప్పుడు అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ ఎక్విప్మెంట్స్, ప్లాస్టిక్ ఉపకరణాలు అనేవి వచ్చాయి మనకి. వాటిని కూడా మనం పిల్లవాడు టచ్ చేసి ఆ యొక్క ప్రతి అక్షరాన్ని కూడా తెలుసుకోవచ్చు కదా. సో అనేక రకాలైనటువంటి మనకి ఎక్విప్మెంట్స్ వచ్చాయి మార్కెట్లోకి. సో పురాతన కాలంలో, పాతకాలంలో రేగమాల్ అంటే స్టాండ్ పేపర్, ఒక రకమైన స్టాండ్ పేపర్ పైన పిల్లవాడికి అక్షరాలు టచ్ చేయడం, ఏ అక్షరం ఎలా ఉంటుంది ఆ చేతితో టచ్ చేసి చూస్తాడన్నమాట. సో ఆ విధంగా ముందు आँख से देखता है, इस पर कानों से सुनता है, इसके बाद हाथों से अक्षरों को पेरता है. हाथों से अक्षरों को पेरता है, तब अक्षर लिखना शुरू करता है. తర్వాత అక్షరాలు అనేవి రాయడం మొదలు పెడతారు. ఎందులోనండి, मांतेश्वरी विधि. किस विधि में, मांतेश्वरी विधि में. मांतेश्वरी विधि में क्या करता है, देखिए पहले मांतेश्वरी विधि में बालक ज्ञानेंद्रियों की सहायता से, आँख कान जैसे ज्ञानेंद्रियों की सहायता से बालक अक्षर सीखते हैं. बालक पहले अक्षरों को देखता है, उनकी ध्वनियों को सुनता है और रेगमाल आदि पर अक्षरों को पेरता है, టచ్ చేసి చూస్తారన్నమాట. తబ్ బాలక్ లిఖనా ప్రారంభ కర్తా హై. ఈ విధంగా పిల్లలు రాయడం నేర్చుకుంటారు. ఇందులో మాంతేశ్వరి విధిలో. నెక్స్ట్ మనకి पेस्टोलॉजी विधि. पेस्टोलॉजी विधि, ఈ पेस्टोलॉजी विधिలో अक्षरों को खंड खंड करके सिखाया जाता है. अक्षरों को खंड खंड करके सिखाया जाता है. అక్షరాలని ముక్కలుగా చేసి దాన్ని పార్ట్స్గా చేసి దాన్ని అక్షరాల యొక్క స్వరూపాన్ని చివరగా నేర్పించడం జరుగుతుంది. ఉదాహరణకి ఆ అనే పదం ఉన్నదనుకోండి, ఆ అనే ఒక అక్షరం ఉన్నదనుకోండి, దీన్ని ఈ విధంగా ఖండాలుగా చేసి, దీన్ని ఈ విధంగా ఖండాలుగా చేసి, దీని విధంగా ఖండాలుగా చేసి ముక్కలుగా చేసి, ఓకే, ముక్కలుగా చేసి దీన్ని ముక్కలుగా చేసి దీన్ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఈ విధంగా ముక్కలుగా చేసి. సో అక్షరోं को खंड खंड करके सिखाया जाता है. किसमें, पेस्टोलॉजी विधि में. ఏదైతే ఏదైతే ఒక అక్షరాన్ని డివైడ్ చేశారో ఆ అక్షరాలన్నీ కూడా రాయడం జరుగుతుంది. సో ఏదైతే ఏ స్వరూపం చివరిగా మూల స్వరూపంతో వస్తుందన్నమాట. అంటే చివరి అక్షరం ఈ ఖండాలన్నీ కలిపితే ఒక అక్షరం తయారవుతుంది కదా. అందువల్ల ఖండాలు రాయడం, సో ఆ ఖండాలు కలపడం కూడా पेस्टोलॉजी विधिలో మనకి తెలుస్తుంది. సో पेस्टोलॉजी में क्या करती है, वर्णों को आकृति को खंड खंड करके सिखाया जाता है. इसमें देख क्या क्या खंड खंड करके वर्णों को, पेस्टोलॉजी विधि में क्या किया जाता है, वर्णों को खंड खंड करके सिखाया जाता है. ముక్కలుగా చేసి నేర్పిస్తారు. किसमें, पेस्टोलॉजी विधि में. इसके बाद जैकटॉट विधि అంటే బాలక్, ఇది జాక్టాట్ అనేటువంటి జాక్టాట్ అనేది విద్యావేత్త దీన్ని రూపొందించడం జరిగింది. జాక్టాట్ పెస్టాలజీ రూపొందించారు. మాంతేశ్వరి రూపొందించారు. తర్వాత ఈ విధులన్నీ కూడా తర్వాత మనం సామాన్య సిద్ధాంతంలో మనం చెప్పుకోవచ్చు. సో విధియాల్లో పద్ధతుల్లో మనం చెప్పుకోవచ్చు. సో జాక్టాట్ విధిలో బాలక్ స్వయం సంశోధన కర్తా హై. జాక్టాట్ విధిలో పిల్లవాడు ఏంటంటే టీచరు కరెక్షన్ చేయకుండా ఎవరు చేస్తారంటే స్టూడెంటే కరెక్షన్ చేసుకుంటాడు. స్వయం బాలక్ సంశోధन किया जाता है. बालक इसमें जैकटॉट विधि में क्या किया जाता है, बालक स्वयं संशोधन करता है. जैकटॉट विधि में बालक स्वयं संशोधन, बालक स्वयं क्या करते हैं, संशोधन करते हैं. ये विधंगा जो भी बालक जो पाठ को पढ़ता है, ఏ పాఠాన్ని అయితే చదువుతాడో बालक किस पाठ को पढ़ता है उस पाठ से संबंधित एक वाक्य लिख, अध्यापक एक वाक्य लिख
దియా జాతా హై. ఏ పాఠాన్ని అయితే చదువుతాడో ఆ పాఠంలోంచి ఒక వాక్యాన్ని టీచర్ రాసేస్తాడు అభ్యాస పుస్తకం మీద. టీచర్ రాసేస్తే ఆ టీచర్ ఏ విధంగా రాశాడో దాన్ని ఆ టీచర్ రాసినట్టు అలాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాడు. టీచర్ ఏ విధంగా రాశాడో, ఏ హ్యాండ్ రైటింగ్తో రాశాడో అదే హ్యాండ్ రైటింగ్తో నీట్గా చివరి వరకు मूल से मिलाकर अक्षरों को स्वयं को संशोधन करता है. मूल से मिलाकर संशोधन करता है. చివరి టీచర్ ఏ విధంగా రాస్తాడో అదే విధంగా రాయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. సో ఆ విధంగా టీచర్ రాసింది వీడు రాసింది రెండింటినీ కూడా బేరీజ్ వేసుకొని స్వయంగా కరెక్షన్ చేసుకుంటాడు. ఇందులోని जैकटॉट विधि. किस विधि में? जैकटॉट विधि. किस विधि में? जैकटॉट विधि में. जैकटॉट विधि में बालक स्वयं संशोधन करते हैं. जैकटॉट विधि में बालक स्वयं संशोधन करते हैं. इधि 4 विधुलु. लिखना सिखाने की विधियाँ 4 विधियाँ है. पहले अनुकरण विधि. अनुकरण विधि में अनुकरण विधि 2 प्रकार की है. अनुकरण विधि 2 రకాలు. అవి ఏంటి? రూపురేఖ అనుకరణ, స్వతంత్ర అనుకరణ. రూపురేఖ అనుకరణ, స్వతంత్ర అనుకరణ. రూపురేఖ అనుకరణ అంటే తెలుసు కదా, मुद्रित पुस्तकों को देखकर उसको लिखना. जो मुद्रित पुस्तकों को देखकर जो चिन्हों को और ఆ బిందువులను ఉపయోగించి బిందువుల్ని కలుపుతూ రాయడాన్ని మనం రూపురేఖ అనుకరణ అని చెప్పుకున్నాం. తర్వాత స్వతంత్ర అనుకరణ. अध्यापक श्याम पट पर स्लेट पर ये अभ्यास पुस्तिका लिखता है, उसको अभ्यास करती है स्वतंत्र अनुकरण में. मांतेसरी विधि आँख कान ज्ञानेंद्रियों की सहायता से सिखाया जाता है. पेस्टोलॉजी विधि खंड करके वर्णों को खंड करके सिखाया जाता है. जैकटॉट विधि में बालक स्वयं संशोधन करता है. इवी लेखन सिखाने की विधियाँ. అయితే लिखना सिखाने की मनोवैज्ञानिक पद्धति क्या है? సో మన సైకాలజికల్ మెథడ్ ఏంటి? రాయడం నేర్పించడానికి సైకాలజికల్ మెథడ్ ఏంటి? సైంటిఫిక్ పద్ధతి ఏంటి? लिखना सिखाने की वैज्ञानिक पद्धति क्या है? लिखना सिखाने की मनोवैज्ञानिक पद्धति. सो बालक को सबसे पहले क्या सिखाया जाता है? वर्णमाला सिखाया जाता है. इसके बाद शब्द सिखाया जाता है. అంటే పదాలు నేర్పిస్తాం. ముందు వర్ణమాల నేర్పిస్తాం, తర్వాత పదాలు నేర్పిస్తాం. इसके बाद वाक्यों को सिखाया जाता है. తర్వాత మనం వాక్యాలు చదవడం రాయడం నేర్పిస్తాం కదా. लेकिन यह विधि दोषपूर्ण विधि है. కానీ ఈ పద్ధతి అనేది సరైనటువంటి విధానం కాదు. సో బాలక్ జబ్ పాఠశాల में आता है, పిల్లవాడు ఎప్పుడైతే పాఠశాలకు వస్తాడో ఓ బాలక్ कुछ పదోं को कुछ वाक्यों को वो बोल सकता है. కొన్ని బాలుడు స్వయంగా ఈ వాక్యాలు తెలిసి ఉంటాడు, చాలా వాక్యాలు తెలిసి ఉంటాడు, కొన్ని చాలా పదాలు కూడా తెలిసి ఉంటాడు. అందువల్ల ముందు అక్షరాలు నేర్పించడం అంటే వర్ణమాల నేర్పించడం, తర్వాత పదాలు నేర్పించడం, తర్వాత వాక్యాలు నేర్పించడం ఇలా కాదు. सबसे पहले उनको शब्दार्थ यानी जो पहचान అయితే బాలక్కి जो पर्दी के अंदर होती है బాడీ పరిధిలో ఏదైతే ఉంటాయో అటువంటి పదాలని అటువంటి వాక్యాలను మాత్రమే ముందుగా నేర్పించాలి. यही मनोवैज्ञानिक पद्धति है. ముందుగా బాలుడు ఏదైతే చూస్తాడో, ఏదైతే చూసి ఉంటాడో బాలుడికి పరిచయమైనటువంటి పదాలు మరియు దాని వాక్యాలను మాత్రమే ముందుగా పిల్లవాడికి మనం నేర్పించాలి. ఓకే, సో ఆ విధంగా నేర్పించాలి. అయితే పిల్లవాడి యొక్క దస్తూరి అంటే హ్యాండ్ రైటింగ్, సో మనం హ్యాండ్ రైటింగ్ డెవలప్ చేయడానికి పిల్లవాడు రాసేటువంటి అనేక రచనలు మనం చూపించాలి. అంటే ముందు బాగా రాసింది, బాగా రాయలేంది, ఇంకా చెడుగా రాసింది, ఈ మూడు లేదా 4 పిల్లవాడు రాసినటువంటి పిల్లవాడికే చూపించి నువ్వు ఇందులో ఇది చూడండి, రైటింగ్ ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది ఇంకా బాగుంది అనేసి చూపించడం. అలా చూపించడం ద్వారా సో ఈ విధంగా నువ్వు రాస్తే ఈ విధంగా ఇంకా హ్యాండ్ రైటింగ్ ఇంకా మంచి హ్యాండ్ రైటింగ్తో రాయగలవు, మంచి ఇంకా అక్షరాలు ఇంకా నీట్గా ఉంటాయి, ఇంకా అందంగా ఉంటాయని చెప్పడం ద్వారా సో ఆ విధంగా మూల్యాంకనం చేయడం ద్వారా మనం పిల్లవాడిలో ఒక రకమైనటువంటి ఆసక్తిని, ఇంట్రెస్ట్ని కలగజేసి పిల్లవాడికి लेखन सिखाना चाहिए. यही बालक की मनोवैज्ञानिक पद्धति है. लिखना सिखाने की मनोवैज्ञानिक पद्धति है. అయితే ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1958 అనే శీర్షికన 1958లో ఒక శీర్షిక వచ్చింది పేపర్లో. ఆ పేపర్లో లిఖనా కైసే సిఖాయే జాయ్, ఏ విధంగా నేర్పించాలి, రాయడం ఏ విధంగా నేర్పించాలి అనేసి అందులో మనకి ఇవ్వడం జరిగింది. ఆ పేపర్లో వచ్చిన న్యూస్ పేపర్లో लिखना कैसे सिखाया जाए, लिखना कैसे सिखाया जाए, क्या है
లిఖనా కైసే సికాయ జాయ్, రాయడం ఎలా నేర్పించాలి. ఎక్కడ ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1958 ఆ సమయంలో. ఇందులో మనకి ప్రోగ్రెస్ ఆఫ్ एजुकेशन ఏం తెలియజేయడం జరిగింది. जब बालक को लिखने की आवश्यकता का अनुभव हो तभी बालकों को लिखना प्रारंभ किया जाए. బాలుడు ఎప్పుడైతే రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడో అప్పుడు మాత్రమే మనం వాడి చేత రాయించడానికి ప్రయత్నం చేయాలి. లిఖనేకి ఆవశ్యకత అనుభవ కరే అంటే పిల్లవాడికి ఎప్పుడు అవసరం, రాయవలసిన ఎప్పుడు అవసరం అంటే ఇక్కడ వాడికి ఇంట్రెస్ట్ ఉండడమే కాదు, పిల్లవాడికి ఎప్పుడు అవసరం అప్పుడు మాత్రమే రాయడాన్ని మనం ప్రాక్టీస్ చేయించాలి పిల్లవాడి చేత. ఓకే, ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే లిఖనేకి ఆవశ్యకత అనుభవ హో, बालक को लिखने की अनुभव आवश्यकता ఎప్పుడైతే పిల్లవాడికి రాయవలసిన అవసరం ఏర్పడుతుందో అప్పుడు మాత్రమే పిల్లవాడి చేత మనం రాయించాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సమగ్ర రూపసే లిఖవాయా జాయ్. ఎప్పుడైతే మరి పిల్లవాడికి రాయించాల్సిన అవసరం ఏర్పడిందో అప్పుడు మనం సమగ్రంగా నీట్గా పిల్లవాడి చేత మనం పరిపూర్ణంగా రాయించగలగాలి. ఓకే, రెండో పాయింట్ సమగ్ర రూపమే లిఖవాయా జాయ్. రెండో పాయింట్ ఏంటండి సమగ్ర రూపమే बालकों से लिखवाया जाए समग्र रूप में लिखवाया जाए. మూడో పాయింట్ వ్యక్తిగత భేదం को ध्यान में रखे. పిల్లవాళ్ళందరూ కూడా సమానంగా ఉండరు. ఓకే, కొంతమంది స్పీడ్గా రాయగలుగుతారు, కొంతమంది నీట్గా రాయగలుగుతారు, కొంతమంది గుడ్ హ్యాండ్ రైటింగ్ రాయగలరు, కొంతమంది మానసికమైనటువంటి వికలాంగత అనేది ఉంటుంది. అనేక రకాలైన పిల్లలు మనకి క్లాస్ రూమ్లో ఉంటారు. అందువల్ల పిల్లవాడి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు అంటే వ్యక్తిగత భేదాలు కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. వ్యక్తిగత భేదోకోపి बालकों के व्यक्तिगत भेदों का भी ध्यान में रखना चाहिए. व्यक्तिगत भेदों को भी क्या करना चाहिए, ध्यान में रखना चाहिए. తర్వాత నాలుగో పాయింట్ చూసుకుంటే మనకి उनकी रुचि के ध्यान में रखकर भी बालकों को लिखवाया जाए. పిల్లవాడికి ఏదైతే రాయడం ఇంట్రెస్ట్గా ఉందో, ఏ పదాలు రాయడం ఇంట్రెస్ట్గా ఉందో, ఏ వాక్యాలు రాయడం ఇంట్రెస్ట్గా ఉందో, ఏ అక్షరాలు రాయడం ఇంట్రెస్ట్ ఉందో ఆ వాక్యాలు మాత్రమే రాయించాలి. అటువంటి పదాలని అటువంటి అక్షరాలు మాత్రమే రాయిస్తే మంచిది. ఓకే, उनकी रुचि को ध्यान में रखकर उनकी रुचि को ध्यान में रखकर लिखवाया जाए. रुचि को ध्यान में रखकर लिखवाया जाए. పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఓకే, ఐదో పాయింట్లో మనం सरल से कठिन की ओर इस सूत्र का पालन करना चाहिए. ఏదైనా సరే మనం పిల్లవాడికి నేర్పించేటప్పుడు ఒక సరళమైన నుంచి కఠినమైన దానికే వెళ్ళాలి. सरल से कठिन की ओर, ఈజీ టు డిఫికల్ట్ మనం ఎంచుకోవాలి. ఓకే, सरल से कठिन की ओर इस सूत्र का पालन करना चाहिए. सरल से कठिन की ओर इस सूत्र का हम पालन करना चाहिए. సో చివరిగా ఆరో పాయింట్ जो भी लिखता है, जो शब्द लिखता है, जो वाक्य लिखता है, जो अक्षर लिखता है, उन शब्दों अक्षरों या वाक्यों को बालक पहचानना चाहिए. సో ఏదైతే రాస్తున్నాడో దాన్ని గుర్తుపట్టగలిగి ఉండాలి. బ్లైండ్గా మనం పిల్లల చేత రాయించకూడదు. ఓకే, బ్లైండ్గా ఏదో రాసేస్తూ ఉంటాడు, హోంవర్క్ రాయమని చెప్తే ఆడు ఏదో రాసుకొచ్చేస్తాడు, మనం ఏదో టిక్ చేసేస్తాం. అలా కాదు, పిల్లవాడు ఏదైతే రాశాడో అది తెలిసి ఉండాలి పిల్లవాడికి. ఓకే, పిల్లవాడికి అది ఖచ్చితంగా దాని యొక్క నాలెడ్జ్ ఉండాలి. ఏదైతే రాస్తున్నాడో దాన్ని గుర్తుపట్టగలగాలి, అది చదవగలగాలి. సో అలాంటి పదాలు అలాంటి వాక్యాలు మాత్రమే రాయించాలి పిల్లవాడికి చేత. ఓకేనా? సో ఆ విధంగా మనం ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1958లో మనకి ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకి 1958లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ పాయింట్, बालकों की लिखने की अनुभव को आवश्यकता हो तभी बालकों से लिखना प्रारंभ किया जाए. बालकों को समग्र रूप में लिखवाया जाए.
और मूडो पॉइंट बालकों का व्यक्तिगत भेदों को भी ध्यान में रखाया जाए, बालकों को व्यक्तिगत भेदों को भी ध्यान में रखना चाहिए और उनकी रुचि के ध्यान में रखकर నాలుగో పాయింట్ उनकी रुचि ఇంట్రెస్ట్ని కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. సరళ సే కఠిన్ కి ఓర్, ఈజీ టు డిఫికల్టీ ఓర్ అనే ఫార్ములాని మనం యూజ్ చేయాలి. ఆ ఫార్ములా ప్రకారం పిల్లలకి నేర్పించాలి. जो भी लिखा जाए उसको पहचाने, जो शब्द అంటే ఆరో పాయింట్లో మనకి जो अक्षर ఏ అక్షరం అయితే, जो शब्द ఏ పదం అయితే, जो वाक्य ఓకే, जो वाक्य ఏ వాక్యం అయితే నేర్పుతున్నామో उसको पहचान सके, उसको क्या, उसको पहचान सके. సో ఇది మనకి ప్రోగ్రెస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో తెలియజేయడం జరిగింది.